పరిశుద్ధత ఇప్పుడు నీలో నాలో ఉంది. నువ్వు భయపడిన అవసరం లేదు. నీ పాత గతం చూసి నేను అపవిత్రురాలును, నీ పాత గతం చూసి నేను ఎందుకు పనికిరాని వాడను, అయ్యో నేను పరలోక రాజ్యాన్ని పోను అని నువ్వు అనుమానంతో జీవించిన అవసరం లేదు. నువ్వు నిజంగా ఒప్పుకున్నావా? నిజంగా కడిగి వేసుకున్నావా? యేసయ్య పాదాలు పట్టుకొని నిజంగా నువ్వు అంగీకరించావా? అయిపోయా. నీ జన్మత కర్మత పాపలను తీసివేయబడి, నెంబర్ 1, ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత జరగడమే కాకుండా ప్రేమను దేని పిల్లారా, ఆ మ్రాను మీద ఆయన వ్రేలాడి ఆ యుగముల సమాప్తి యందు ఆయన బలియాగమై ఆ బలి ద్వారా నీకు నాకు ఆయన యేసయ్య నీతి నాలోనికి ప్రవేశించబడింది. ఇప్పుడు నీలో నాలో ఉన్న నీతి యేసయ్య నీతి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. రెండవది ఆ బలియాగం ద్వారా నీవు పరిశుద్ధపరచబడ్డావు. నీ జీవితం పరిశుద్ధపరచబడింది. ఇక నీకు అనుమానం అవసరం లేదు. పరిశుద్ధపరచబడిన జీవితాలే రేపు పరలోక రాజ్యానికి వెళతాయి. హల్లెలూయా. నీతిమంతులు ఉన్న జీవితాలే రేపు పరలోక రాజ్యానికి వెళతాయి. పరిశుద్ధపడబడిన జీవితాలే రేపు ఆ మధ్యాకాశంలో కడబూర వీడగానే మనం అందరూ మార్పు పొంది ఆ మధ్యాకాశంలోకి వెళ్తాము. గట్టి చప్పట్లు కొట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో నా యేసయ్య ఈ కల్వరి త్యాగములో నీకు నాకు చెప్పిన ప్రియమైన దేవుని పిల్లారా, ఒకేసారి అర్పించబడిన ఈ త్యాగము ఇది ఎప్పటి వరకు వర్తిస్తుందంటే యుగముల సమాప్తి వరకు వర్తిస్తుంది. దీని ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు అట? అందరు కలిసి యేసయ్య పొందిన ఈ కల్వరి సిలువ ప్రాణ త్యాగము, ఈ రక్తము ఎప్పటి వరకు ఎక్స్పైరీ డేట్ అట? చెప్పండి అందరు కలిసి, అందరు చెప్పండి. యుగముల సమాప్తి వరకు. ఆయన రక్తము ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనుషుడు పుడుతున్న ప్రతి ఒక్క మనుషునికి యుగముల సమాప్తి వరకు ఆ మధ్యాకాశంలో కడబూర శబ్దం వినగానే సంఘమంతా ఎత్తబడుతున్నటువంటి సమయంలో అప్పటి వరకు ఆయన రక్తము ఎక్స్పైరీ డేట్ కాదండి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అందుకు ఒక విలువైన మాట నీకు తెలియజేస్తున్న మాట ఏంటి, చివరి మాట తీసుకుని ముగిస్తాను. ఆ మాట ఈ 2 గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలు. క్లారిటీ? భయం ఉన్నదా? నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలు. మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు. మనమందరం ఎవరము? నీతిమంతులము, పరిశుద్ధులం. ఈ నీతిమంతులకి పరిశుద్ధులకే రేపు అవకాశము, మధ్యాకాశంలో అవకాశం ఉంది బిడ్డలారా. అగో దీని కొరకే నా యేసయ్య ఆ కల్వరి త్యాగాన్ని ఓర్చుకున్నాడు బిడ్డలారా. అందుకే నీకు ఈ భూమి మీద కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓర్చుకోండి. ఓర్చుకుంటారా? భయపడతారా? చెప్పండి. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఓర్చుకోండి బిడ్డలారా. దానికి ప్రతిఫలం ఉంటుంది. దేవుడు తప్పగా నీకు సహాయం చేస్తాడు. అందుకు ఇంకొక మాట చూసి ముగిస్తాను. ముగింపులో ఒక మాట తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. చదవండి బిగ్గరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా సంభవించి చూడండి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడున్నామన్న సంగతి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా. ఏమని చెప్పాను? మనం ఎక్కడున్నామంట? మనం అందరము యుగ అంతము ఈ అంచుకున్నాం. అందరు ఇటు చూడండి. మనమందరం ఎక్కడున్నామట? చెప్పాలి అందరు కదా, ఎక్కడున్నామట? ఇగో ఈ అంచుకున్నాం. అంటే యుగము, ఈ యుగాంతములన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయి అదన్నీ కూడా ముగించే వరకు సార్వత్రిక సంఘము నీతిమంతులుగాను, రెండవది పరిశుద్ధులుగాను, నీవు నేను మనమందరము ఇదిగో ఈ యుగ అంచము వరకు ఈ ఎర్జిలో ఉన్నాం. ఈ ఎర్జిలో ఉన్నటువంటి నీవు నేను ఇక భయపడనక్కరా
లేదు ప్రియమైన దేని పిల్లారు, భయపడిన అవసరమే లేదు. ఎందుకు తెలిసినా, నువ్వు నీతిమంతుడవు, నీవు నీతిమంతురాలవు. ఈ నీతిని పట్టుకొని ప్రేమ దేని పిల్లారా, ఇక మనము మన రారాజు అయినటువంటి యేసు ప్రభు కొరకు మనమందరము మరి ఎదురు చూసి మనం ముందుకు సాగాలనేది దేవుడు నీకు నాకు తెలియజేస్తుంటున్నాడు. అందుకే మంచి విలువైన శ్రేష్టమైన మాట, ఒక్కసారి అర్పించబడిన నా యేసయ్య బలియాగము ఎప్పటి వరకు పనిచేస్తుందట? యుగములంతం వరకు పనిచేస్తుంది. యుగములంతం వరకు పనిచేస్తుంది. ఆ యుగముల అంతములో నేనున్నాము కాబట్టి ఆ యొక్క శిలువ త్యాగము నీకు నాకు, ఆ నీతిమంతుని నీతి, ఆ నీతిమంతుని పరిశుద్ధత నీకు నాకు ప్రాప్తి జరిగింది కాబట్టి ఇక మనకు భయమేమీ లేదు బిడ్డలారా. ఇంకా మన యేసయ్య కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నంత కాలము ఈ భూమి మీద ఆయన కొరకు మనమందరం జీవించుదుము గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి.